సంగీతానికి చింతకాయలు రాలుతాయి, సంగీతానికి రాళ్ళు కరుగుతాయి, సంగీతానికి పెద్ద పెద్ద గుండగాళ్ళ మనసులు మారుతాయి, సంగీతానికి పశువులు పాలిస్తాయి అని మ్యూజిక్ గురించి చాలా ముచ్చట్లే విన్నాం. అయితే గవన్నీ నిజమో కాదో అటెంక ముచ్చటగాని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సంగీతంతోని ఏకంగా పంటలు పండిస్తుండట ఓ రైతు. మరి ముచ్చటిందో మనం కూడా చూసొద్దాం పారి. అదేదో సినిమాల సిద్ధార్థన్న బర్లకు హెడ్ ఫోన్స్ పెట్టి మంచిగా పాటలు వినిపించుకుంటే పాలు విండుతాడు. బర్లు కూడా మాయమర్చిపోయి మస్తు పాలిస్తాయి. అగో ఇది కూడా అచ్చం అసొంటి ముచ్చటే గాని ఈ యువ రైతు మాత్రం పంటలు పండిస్తుండు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ రైతన్న పేరు ఆకాష్ చౌరాసియా. వ్యవసాయం చేస్తాడు. అయితే కొన్నేళ్ల కింద వ్యవసాయం చేసుకుంటా ఏసిన షేనుకు ఇగో గీ మైక్ సెట్లు పెట్టి దేవుళ్ల పాటలు, భక్తి భజన పాటలు ఇనబెట్టిండట. దాంతో మొదటి కార్ల పంట దిగుబడి అనుకున్న దానికంటే జర్రంతా ఎక్కువ వచ్చిందట. అది చూసి మస్తు పరిశాన్ అయిందట. మరి ఈకమతి ఎట్లా కనిపెట్టిండో ఏమో గాని అప్పటి సంది ప్రతి కారుకు ఇదే ఈకమతి చేసుకుంటా వస్తుండు. దీన్ని మ్యూజిక్ థెరపీ అంటారట. అంటే పాటలు ఇనబెట్టి ఫలితం పొందుడన్నట్లు. అట్లా ఈసారి కూడా తోట మోకను బట్టి పాటలు ఇనబెడితే దిగుబడి ఇగింత పెరిగింది. దీంతోని గీ ముచ్చట పెద్ద పెద్ద అధికారులకు ఎరకయ్యి ఏంది మ్యూజిక్ థెరపీ, అసలు పాటలు పెట్టి పంట దిగుబడి ఎట్లా పెంచుతుండు అని తెలుసుకుంటానికి అన్నతానికి లైన్లు కడుతుర్రు. అన్న కూడా ఏం చేస్తుండో ఎవరిచ్చి చెప్తుండు అన్నట్లు గీ ముచ్చట ప్రధాని మోడీ సార్కు ఎరకైతే పిలిచి ఓ అవార్డు కూడా ఇచ్చిండు. అయితే గిట్ల భక్తి పాటలు, భజన, కీర్తనలు ఇనిపించుడుతోని భూమిలో సారం పెరిగి షేనుకు బలం అమాంతం పెరుగుతుందట. మరి గది ఏ పాటి నిజమో మనకైతే తెలియదు గాని పాటలకు పంట దిగుబడి పెరుగుడు అనేది గమ్మత్తే ఉంది. ఏదైతే గాని మ్యూజిక్ థెరపీ చూసి ఇంకెవల్లన్న రైతులు గీకమత్ చేస్తారో లేదో చూడాలి.